నాకు మామూలుగా అన్నిటికన్నా ఎక్కువ ఇష్టం స్పోర్ట్స్. మిగతా అన్నిటికన్నా కూడా దానికి రీజన్ ఏంటంటే 2 ఉంటది. ఒకటేంటంటే మనకు స్పోర్ట్స్‌లో ఫీల్డ్‌లో ఉన్నప్పుడు, ఆ గ్రౌండ్‌లో ఉన్నప్పుడు మిగిలిన నాకైతే వేరే విషయాలు ఏవి గుర్తురావు. మొత్తం మర్చిపోయి ఆ స్పోర్ట్స్ ఏదైతే ఉందో ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఉండిపోతాము. రెండోదేంటంటే జనరల్లీ మనం ఏదైనా డ్యూటీ చేసేటప్పుడు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, టీమ్ తోటి పని చేయాల్సుంటది. సో, స్పోర్ట్స్‌లో పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ ఆడినప్పుడు ఏమవుతదంటే టీమ్ కోఆర్డినేషన్, ఆ టీమ్ కోఆపరేషన్ అనేది డెవలప్ అవుతది. అది నేనైతే స్కూల్ డేస్ నుంచి కూడా కావచ్చు అక్కడ నేర్చుకున్నదే. అంటే మిగిలిన టీమ్ తోటి ఎలా వర్క్ చేయాలి, ఎలా వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకోవాలనేది అక్కడి నుంచి నేర్చుకున్నదే. సో, మనకు కూడా ఎవరికన్నా అది అందరికీ హెల్ప్ అవుతదని నేను అనుకుంటున్నాను. నన్నైతే మీరు ఏ టీమ్‌లోకి పిలుచుకోలేదు కాబట్టి, ఏ టీమ్‌లో నన్ను జాయిన్ చేసుకోలేదు మీరు. కాబట్టి ఎస్‌టీఎఫ్ టీమ్ ఏదైతే ఉందో అదే నా టీము. మిగిలిన అందరూ ఎవరైతే ఉన్నారో మిగిలిన అందరూ మాకు విలన్స్. ఈ 3 డేస్ మీరంతా విలన్స్ మాకు. సో, మేము ఎస్‌టీఎఫ్ టీమ్‌తోనే ఆడతాను. సో, మిగిలిన సబ్ డివిజన్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ కూడా మీ సబ్ డివిజన్స్‌లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఏఆర్ వాళ్ళు ఏఆర్ దాంట్లో చేసుకోవచ్చు. సో, ఈ 3 డేస్ మీకు మాకు సంబంధం లేదు. ఓన్లీ మేము ఎస్‌టీఎఫ్ తోటనే ఆడతాం కాబట్టి, సో, మిగిలిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఓకే. సో, అందరికీ ఆల్ ద బెస్ట్. ఇంజ్యూరీస్ ఉండకూడదు. సో, కొంచెం కంఫర్టబుల్‌గా ఈ 3, 4 డేస్ కొంచెం ప్రశాంతంగా గేమ్స్ ఆడండి. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.